చాలా ఆవేదన భరితంగా గంట పాటు మాట్లాడారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎక్కడా కూడా కేసీఆర్ పైన కానీ కేటీఆర్ పైన కానీ విమర్శ జోలికి వెళ్ళలేదు. కేవలం సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళిద్దరి వల్లే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది, పార్టీ నాశనం కాబోతోంది. ఇప్పుడు నన్ను కుట్ర చేసి బయటకు పంపించారు, రేపు కేటీఆర్ పైన కూడా ఇదే రకంగా కుట్ర జరగవచ్చు, ఏకంగా కేసీఆర్ పైన కూడా కుట్ర జరగవచ్చు, పార్టీని హస్తగతం చేసుకోవచ్చు, జాగ్రత్త నాన్న, జాగ్రత్త అన్న అంటూ కేసీఆర్కు కేటీఆర్కు అప్పీల్ చేస్తున్నారు కవిత. బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి కూడా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు కవిత. అయితే తాను ఇప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, అందరితో మాట్లాడతాను, ప్రజా సంఘాలతో కలుస్తాను, తర్వాత తన వెల్విషర్స్ ఎవరు ఉంటారో వాళ్ళతో మాట్లాడతాను, తెలంగాణ జాగృతి కార్యకర్తలతో మాట్లాడతాను, బీసీ లీడర్షిప్తో మాట్లాడతాను, తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటాను. తను ఏం చేసినా కూడా తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రజల కోసమే తన ఆలోచన విధానం ముందుకు వెళ్తుంది అని కవిత స్పష్టం చేశారు. కవిత నివాసం దగ్గర నుంచి, అంటే జాగృతి ఆఫీస్ నుంచి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నగేష్, చాలా ఆవేదన పూరితంగా మాట్లాడారు. అసలు ఎవరు, అంటే హరీష్ రావు ఈ రకంగా చేస్తున్నారా, సంతోష్ రావు ఈ రకంగా చేస్తున్నారా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక ఆశ్చర్యం వ్యక్తం చేసే స్థాయిలో కవిత ప్రసంగం సాగింది. తన భవిష్యత్ కార్యాచరణ పైన మాత్రం పెద్దగా స్పష్టత ఇవ్వలేదు, తర్వాత ఇస్తారని కూడా చెప్పారు. ఓవరాల్గా ఎట్లా అనిపించింది నగేష్ అక్కడ కవిత ప్రెస్ మీట్ అబ్జర్వ్ చేస్తే? డైరెక్ట్గా హరీష్ రావుని, సంతోష్ రావుని అటాక్ చేసింది కవిత. ట్రబుల్ షూటర్ అనే పేరుని బబుల్ షూటర్గా డైరెక్ట్గా కవిత, అంటే బబుల్ అంటే మామూలుగా బుడగలాగా పేలిపోతూ ఉంటుంది, అంటే ట్రబుల్ షూటర్ పేరిట అతను బబుల్ అనేది పట్టుకొని తిరుగుతాడు. బబుల్ లాగా ఎప్పటికప్పుడు, అంటే తను ఒక దగ్గరికి వెళ్ళి అది సెటిల్మెంట్ అయిన తర్వాత ఆ బుడగ పేలిపోతుంది అనేది కవిత అంతరార్థం. డైరెక్ట్గానే బబుల్ షూటర్ అని చెప్పి హరీష్ రావుకి తను ఒక పేరుని నామకరణం చేసింది. ఇక సంతోష్ రావు అయితే చెప్పులో రాయి చెవులో జోరీగా, అంటే ప్రగతి భవన్ నుంచి చెప్పులో రాయిలాగా ఎవరి పడితే వాళ్ళపైన చెప్పు విసిరిండు, రాయి విసిరిండు, మొత్తం అదంతా కేసీఆర్కు అంటుకుంది. చెవిలో జోరీగా, ముఖ్యమంత్రికి చెవిలో ఎప్పటికప్పుడు ఒక పురుగు జోరీగలాగా జుమ్మని ఎట్లా శబ్దం చేస్తుందో ఆ శబ్దం చేస్తూ కేసీఆర్ నుంచి తనే షాడో సీఎం లాగా ప్రతి ఫోన్ చేసి చెప్పులో రాయిలాగా ఉండి చెవిలో జోరీలాగా తయారై పార్టీని మొత్తం భ్రష్టు పట్టించండి అని చెప్పి డైరెక్ట్గానే బబుల్ షూటరు, ఇక్కడ చెప్పులో రాయి చెవిలో జోరిగా అని చెప్పి ఇద్దరికి నామకరణం కవిత చేసిందని డైరెక్ట్గా చెప్పచ్చు. ఇక ప్రధానంగా నేరెళ్ల ఇష్యూని ప్రస్తావించింది. నేరెళ్ల ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెద్ద ఎత్తున ధర్నాలు చేసింది. 7 దళితులను నానా హింసించి అక్కడ ఇసుక మాఫియా కోసం సంతోష్ రావే మొత్తం 7 పాలిట శాపమైండు, 7 జీవితాలు ఈరోజు నాశనం అయ్యాయని చెప్పి కవిత డైరెక్ట్గానే సంతోష్ రావుని ఆరోపించింది. అంటే షాడో సీఎంగా తను ఏది చెప్తే అది సంతోష్ రావు ఫోన్ చేసిందంటే, అంటే డీజీపీకైనా, ఎస్పీకైనా, మంత్రులకైనా, ఎమ్మెల్సీలకైనా, కార్పొరేషన్ చైర్మన్లకైనా సంతోష్ రావు నుంచి ఫోన్ వచ్చిందంటే గడగడ లాడాల్సిందే అన్న యాంగిల్ని కవిత ఇప్పుడు తీసుకొచ్చింది. అంటే ఓవరాల్గా గత 10 ఏళ్లుగా సంతోష్ రావు షాడో సీఎంగా తెలంగాణ రాష్ట్రాన్ని శాసించిండు అనేది డైరెక్ట్గానే సంతోష్ రావు గురించి ప్రస్తావించిన పరిస్థితి. మరొక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎక్కడో మారుమూల గ్రామం నుంచి, వరికోల్ నుంచి వచ్చిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈరోజు అపర కోటీశ్వరుడై 750 కోట్ల బ్లూఫిన్ కంపెనీని మోకిల్లాలో నడుపుతున్నాడంటే ఎవరు కారణం అనేది డైరెక్ట్గానే పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించిన పరిస్థితి. మరో ఎమ్మెల్సీ నవీన్ రావుని కూడా ఇదే కోణంలో డైరెక్ట్గా అటాక్ చేసిన పరిస్థితి. మొత్తం ఓవరాల్గా కవిత ప్రెస్ మీట్ చూస్తే కనుక ఆనాటి జగ్గారెడ్డి నుంచి ఈనాటి విజయశాంతి, విజయనగరంరావు, చెరుకు శ్రీనివాసరెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ వరుస పేర్లు వాళ్ళ బహిష్కరణ వెనుక హరీష్ రావు, సంతోష్ రావులే ఉన్నారని చెప్పి డైరెక్ట్గానే ఆరోపణలు గుప్పించింది. ఇది ఎవరో బయట వాళ్ళు చెప్తే నమ్మశక్యం కాని విషయం, బయట వ్యక్తులు చెప్తే ఎవరు నమ్మరు కూడా. కేసీఆర్ కుటుంబంలో ఉండి కేసీఆర్కి ముద్దుల తనయ, కేసీఆర్ గారాల పట్టి కవితనే డైరెక్ట్గా పార్టీ అంతర్గత వ్యవహారాలు, పార్టీలో జరుగుతున్న నాగేష్, అయితే ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ ని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానిస్తారు, ఆరాధిస్తారు. ఇవాళ కవిత ప్రెస్ మీట్ లో కూడా టోటల్గా అదే కనిపించింది. అంటే ఇప్పుడు కవిత లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతవరకు కన్విన్స్ చేసే అవకాశం కనబడుతుంది. అంటే అందరూ అక్క అని పిలుచుకుంటారు పార్టీలో. కవితక్కే ఈ రకంగా మాట్లాడిందంటే దీంట్లో అన్ని నిజాలు ఉన్నాయా అన్నటువంటి
కొత్త యాంగిల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించేటువంటి అవకాశం ఉందా ఇప్పటి నుంచి? నిజంగా అనుమానాలు కాదు, ఈ అనుమానాలన్నింటినీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నమ్మే విధంగానే కవిత మాట్లాడింది. బీఆర్ఎస్ కార్యకర్తలలో కూడా వాళ్ళ మెదళ్లలో కొత్త ఆలోచన అయితే బయటకైతే పుట్టుకొచ్చే విధంగా ప్రతి మాట కూడా కవిత ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాటి టీఆర్ఎస్ నుంచి ఈనాటి బీఆర్ఎస్ వరకు కూడా ఇన్ని జరిగాయా, ఇన్ని అవినీతి అక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఉందో అందులో కేసీఆర్ పాత్ర అసలే లేదా, కేసీఆర్ వెనుక ఉన్న ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా కూడా హరీష్ రావు సంతోష్ రావులే మొత్తం బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించారన్న కోణాన్ని ఖచ్చితంగా ప్రస్తావించింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో, మాజీ ఎమ్మెల్సీలలో, అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్లలో, ఏదైతే 33 జిల్లాలో ఉన్న అధ్యక్షులలో కూడా ఖచ్చితంగా ఈ కోణాలన్నీ ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తన సస్పెన్షన్ వెనుక కూడా సంతోష్ రావు, హరీష్ రావులే కేటీఆర్పై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు సస్పెన్షన్ చేయించారు. తన తండ్రికి తన అన్నకు కూడా వీళ్ళిద్దరి నుంచే ముప్పు ఉందని చెప్పుకొచ్చింది. అది పార్టీ నుంచి వాళ్ళిద్దరిని బయటకు వెళ్ళగొట్టి పార్టీ హస్తగతం చేసుకోవడమా, లేదంటే వాళ్ళని వేరే రకంగా కథం చేయడానికి ప్లాన్ అన్న యాంగిల్ని కూడా కవిత తీసుకొచ్చిన పరిస్థితి. ఓవరాల్గా బీఆర్ఎస్ గత 10 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా ఎండగట్టిన కవిత మొత్తం పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం జరుగుతుందన్న విషయాన్ని డైరెక్ట్గానే ప్రస్తావించింది. కవిత మాట్లాడిన విషయాలు మాటల తూటాలు కాదు, పెద్ద ఎత్తున ఆటం బాంబు లాంటి మాటలే అని చెప్పచ్చు. ఆటం బాంబు లాంటి మాటలు డైరెక్ట్గా హరీష్ని, సంతోష్ రావుని చుట్టుముడుతున్నాయి. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట మెగాస్టార్ చిరంజీవిని, పెద్ద పెద్ద హీరోలందరినీ కూడా తీసుకొచ్చి ఫోటోలు దిగి మొక్కలు తెలంగాణలో నాటుతున్నట్టుగా తీసుకొచ్చాడు. కానీ ఆనాటి హరితహారాన్ని తొక్కిపెట్టడం కోసమే సంతోష్ రావు మొత్తం తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని బయటపెట్టాడు. అలాగే తెలంగాణలోని అడవుల్ని భ్రష్టు పట్టే విధంగా, తెలంగాణలో ఎడారి అయ్యే విధంగా తెలంగాణని అందులో 10% అడవులలో తానే అందులో అంటే ఏదో రకంగా ప్రాజెక్టు నెలకొల్పే విధంగా ముందుకు తీసుకెళ్లడం చెప్పి డైరెక్ట్గా ఆరోపించిన పరిస్థితి. ఇదన్నీ కూడా ప్రగతి భవన్ వేదికగానే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటేనే జరిగాయి కాబట్టి సంతోష్ రావు షాడో సీఎంగానే వ్యవహరించాడని చెప్పి కవిత మాటల్లో అర్థమవుతోంది. రక్త సంబంధం, పదవులతోనో, పదవులు ఉంటేనో, పదవులు పోతేనో, సస్పెండ్లతోనో అది తెగే బంధం కాదు. కానీ కేటీఆర్ ఇద్దరికీ హాని కావద్దు, తన ప్రాణం పోయినా సరే కానీ వాళ్ళిద్దరికీ హాని జరగకుండా చూడడమే నా బాధ్యత అంటూ కవిత చేసినటువంటి స్టేట్మెంట్. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని ఎంతవరకు ఆలోచనలో పడేసే అవకాశం ఉంది? ప్రతి మాట కూడా అంటే మీరు అంటున్నట్టుగా రాజేష్, మీరు కూడా దాదాపుగా 15 ఏళ్ల పాటు తెలంగాణ భవన్లో ఉన్న ప్రతి అంశం మీకు తెలిసే ఉంటుంది. తెలంగాణ భవన్లో ఏ రూము ఎక్కడ ఎవరు కూర్చుంటారు, ఎవరు ఎక్కడ నుండి పనిచేస్తారు, ఎవరు ఎక్కడి నుంచి ఆదేశాలు చేస్తే, ఎవరు మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడతారు, ఎక్కడి నుంచి ప్రెస్ నోట్ వస్తే ఆ మాటల్ని ఎవరు వల్లవేస్తారనేది క్లియర్గా మీకు తెలుసు. అందులో వాళ్లకు పార్టీలో పదవులు కావాలన్నా, ఎమ్మెల్సీలు కావాలన్నా, లేదంటే మంత్రులు కావాలన్నా, ఒక మంత్రి పదవి ఊడిపోవాలన్నా, లేదంటే రోడ్డు పైనే ఒక డిప్యూటీ సీఎంని దించి ఆ వెహికల్ పై నుంచి దించి ఆ పదవి ఊడగొట్టాలన్నా కూడా ప్రతి విషయం మీకు తెలిసే ఉంటుంది. సో ఆ విషయాలన్నింటినీ కూడా ఏకరువు పెడుతూ కవిత మాట్లాడింది. మేకవన్నే పులులుగా హరీష్ రావుని, సంతోష్ రావుని అభివర్ణించింది. 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఎట్లా సంపాదించారు, 1000 ఎకరాల రూపాయల భూములకు అధిపతులు ఎవరయ్యారు, పక్క పార్టీలతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ పైన కేసులు లేకుండా చేసుకున్నారన్న విషయాన్ని ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది. కవిత మాటల్లో అంతరార్థాన్ని గమనిస్తే కవిత ఏం చిన్నపిల్ల కాదు, లేదంటే పాలు తాగే మాటలు మాట్లాడే వ్యవహారం కాదు. 20 ఏళ్ల పాటు పార్టీ ప్రస్థానంలో ఉంది, తెలంగాణ జాగృతిని నడిపించింది. టీజీబీ కేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా 14 నియోజకవర్గాల్లో ఉన్న సింగరేణి మొత్తం ఓవరాల్ ఇష్యూని కూడా టేకప్ చేస్తూ నడిపించింది. బతుకమ్మ పేరిట ఆనాటి 10 జిల్లాలు, ఈనాటి 33 జిల్లాలో కూడా బతుకమ్మ ఆడుతూ ప్రతి అక్క చెల్లెళ్ళు కలిసిన వ్యవహారం. ఇక్కడే కాక కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా బతుకమ్మ ఆడి అక్కడ ఎన్ఆర్ఐలను కూడా పోగు చేయడంలో కవిత ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్ళింది. తెలంగాణ ఉద్యమ కాలం నాటి వ్యవహారంలో చూస్తే కనుక రైలు రోకోలు చేయడంలో కవితను మించిన నాయకురాలు లేరని చెప్పి ఆనాడే కవితకు పేరు వచ్చింది. మొత్తం ఓవరాల్ ఇష్యూలో కవిత మాట్లాడిన మాటల్లో డైరెక్ట్గానే అవినీతి అనకొండలుగా హరీష్ని, సంతోష్ని చూపిస్తే మేకవన్న పులుల్ని వాళ్ళే అంది.
తన తండ్రికి తన అన్నకు కూడా రేపు పొద్దున ఏదైనా జరగరాంది జరిగితే వీళ్ళే బాధ్యులని చెప్పింది. ప్రస్తుతం హరీష్ రావు ఇండియాలో లేడు, హైదరాబాద్లో లేడు. సంతోష్ రావు మాత్రం ఉన్నాడు. సంతోష్ రావు మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్ నుంచి ఇవాల్టి వరకు కూడా ఒక మాట కూడా బయటకు మాట్లాడలేదు. అంటే తన తండ్రి వెనుక వీల్ చైర్ని ముందుకు నడుపుతూ జరిపిన వ్యవహారం అనేది నాటకీయమే, అదంతా నటనని చెప్పి డైరెక్ట్గానే కవిత ఆరోపిస్తుంది. అంటే ఆనాటి దీక్షా కాలంలో ఫోటోల్ని కూడా నిన్న కొంతమంది అభిమానులు బయట పెట్టారు. మొత్తం సంతోష్ రావు తన జీవితాన్నంతా కేసీఆర్కే ధారపోశాడు. కేసీఆర్ దీక్షా కాలం నుంచి మొదలుకొని అంటే చక్రాల కుర్చీని ముందుకు తీసుకెళ్లి నడిపించడంలో, అలాగే నిమ్మరసం తాగించి దీక్ష విరపించిన కాలంలో, మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి పదవి వెళ్ళిపోయిన తర్వాత యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా చక్రాల కుర్చీ వెనుక సంతోష్ రావు ఉన్నాడు. అంటే ప్రతి ఇష్యూలో తను ముందు ఉండి కేసీఆర్కి దారి చూపిస్తున్నట్టుగా, మెట్లు దిగుతున్న వ్యవహారంలో తానే కింద పడుతుంటే పట్టుకున్నట్టుగా చూపించాడు. కానీ ఈ పట్టుకున్న వెనుక అంత నాటకీయతే. మేకవన్న పులి అంటే మేకలు పులి చర్మాన్ని ధరించి ఎలా ప్రవర్తిస్తాయో అలానే సంతోష్ రావు ప్రవర్తించాడు. అలాగే హరీష్ రావు కూడా తన మంత్రి పదవి సంబంధించి కూడా అంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ప్రారంభమైంది. ఆ రోజు మాత్రం పార్టీలో హరీష్ రావు లేడు. 9 నెలల తర్వాతనే హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అప్పుడు కూడా హరీష్ రావు స్టెప్ వేరే విధంగా ఉండే. హరీష్ రావు కేసీఆర్ని ఏ రోజు నమ్మలేదు. 1.5 కోట్లతో ప్రత్యేక వ్యాపారం పెట్టుకొని బతకొచ్చని చెప్పి ఆ రోజు కేసీఆర్కు చెప్పాడు. కానీ కేసీఆర్ నిబద్ధత గల కార్యకర్త, ఉద్యమ నేత కాబట్టి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో అధికారం తీసుకొచ్చాడు. ఆ అధికారం వెనుకనే వీళ్ళందరూ మేకవన్న పుల్లులాగా అడ్డగోలుగా సంపాదించుకున్నారు. చాలామంది అంటే రాజకీయంలో కూడా చూడొచ్చు, 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు డబ్బులు ఇచ్చి సపరేట్గా చూసే ప్రయత్నం చేసిండు. అంటే 25 మంది ఎమ్మెల్యేలను కనుక వాళ్ళకు డబ్బులు ఇస్తే హరీష్ రావు వెనుక ఉండి పక్క పార్టీలకు పోవడానికి కూడా ప్రయత్నం చేశాడని చెప్పి డైరెక్ట్గా ఆరోపిస్తుంది. అంటే హరీష్ రావు తను ఏదైతే మంత్రి పదవి వెలగబెట్టిన సందర్భంలో 2 సార్లు హరీష్ రావు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడిందని చెప్పి క్లియర్గా చెప్పుకొచ్చింది. మొత్తం కుంభకోణాల మయంలో అంటే బీఆర్ఎస్ పార్టీని కుంభకోణాల మయం కాకుండా కేవలం 2 వ్యక్తులే కుంభకోణాల మయంగా బీఆర్ఎస్ పార్టీని నాగేష్ అయితే ఇటీవల అంటే గతంలో లేఖ బహిర్గతమైనప్పుడు తర్వాత ఆమె ప్రెస్ మీట్ లో అప్పుడు కేటీఆర్ని ఇండైరెక్ట్ గా కొంచెం విమర్శలు చేసింది. ఏంటంటే నేను కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే ఒప్పుకుంటాను, ఇంకా మరెవరి నాయకత్వంలో పని చేయను అన్నారు. అంటే ఇవాళ ప్రెస్ మీట్లో కేటీఆర్ని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడతారేమో అనుకున్నారు చాలామంది. కానీ ఎక్కడ కేటీఆర్ని జోలికి పోలేదు, కేటీఆర్ క్షేమాన్ని కోరుతూనే మాట్లాడారు. కాకపోతే ఒక మాట అన్నారు, ఒక మహిళా ఎమ్మెల్సీగా, మీ సోదరిగా, మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కూడా కనీసం ఒక ఫోన్ కూడా నాకు చేయాలనిపించలేదా అన్న, ఎందుకు నాతో మాట్లాడలేదు, నాకు అసలు ఏం జరిగిందో ఎందుకు అడగలేదు అని మాత్రం ఒక ప్రశ్న మాత్రమే కేటీఆర్ పైన రేజ్ చేసింది. ఎస్ అంటే తన అన్నకి తన నాన్నకి, నాయన నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను, మీరు గమనించండి, నా ఆవేదన ఈరోజు జరుగుతున్న అవినీతి అక్రమాలు, మేకవన్నె పులులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పి తన అన్నకు తన నాయనకు కూడా ఇవే పదాలు, నేను చెప్తున్న పదాలతోనే విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఎక్కడి నుంచి అయినా సరే నా ప్రెస్ మీట్ని, నేను మీడియాలో మాట్లాడుతున్న అంశాన్ని ఏ టీవీ నుంచైనా మీరు చూస్తారు కాబట్టి నా ఆవేదన మీకు మొత్తం వెళ్ళగక్కుతున్నానని చెప్పి డైరెక్ట్గానే చెప్పింది. కానీ కేటీఆర్ నిన్న జరిగిన సందర్భంలో అంటే సస్పెన్షన్ సంబంధించిన లెటర్ వ్యవహారంలో హరీష్ రావు బ్యాక్ ఎండ్ నుంచి కథ నడిపించిండని చెప్పి పూర్తిగా కవితకు తెలుసు. ఎందుకంటే తను లండన్లో ఉన్నా కూడా, తన బిడ్డ అడ్మిషన్ కోసం వెళ్ళినా కూడా పార్టీ పైన, పార్టీ వ్యక్తులపైన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన కవితను ఎందుకు ఉపేక్షించాలి, కవిత బరువుని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మోయాలని చెప్పి కేటీఆర్తో నేరుగా హరీష్ రావు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దాంతోనే కేటీఆర్ కూడా ఇక ఈ వ్యవహారాన్ని ఉంచుకోకూడదు అంటే తన బావే చెప్తున్నాడు, పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉండడాన్ని యాంగిల్ ఆయన తీసుకొస్తే బబుల్ షూటర్గా ఈమె ప్రస్తావించింది. సో మొత్తం ఈ వ్యవహారంలో కేటీఆర్ తన నాన్నపైన ఒత్తిడి తీసుకొచ్చి సస్పెన్షన్ వ్యవహారాన్ని వేశారు. మెడ మీద కత్తి పెట్టి పారేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఓవరాల్ వ్యవహారంలో తన అన్నని పూర్తిగా టార్గెట్ చేయకుండా తన అన్న తన నాన్న కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన షూట్లో ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా తుపాకీ పెట్టి మిమ్మల్ని కాలుస్తారని చెప్పి చెప్పుకొచ్చిన పరిస్థితి. ఆనాటి రాజశేఖర రెడ్డి పాలన కూడా కవిత ఎత్తి చూపింది.
పార్టీ మారే వ్యవహారంలో రాజశేఖర్ రెడ్డి దగ్గరికి హరీష్ రావు వెళ్ళలేదా, మీరందరూ చూడలేదా అని చెప్పి డైరెక్ట్గానే మీడియా వాళ్ళని కూడా ప్రశ్నించింది. కరెక్టే, ఆ రోజు వాస్తవానికి నేను కూడా జర్నలిజంలో ఉన్నా, హరీష్ రావు కూడా లాస్ట్ ఎండ్లో రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. దానికంటే ముందు విజయశాంతి కూడా వెళ్ళింది. రాజశేఖర రెడ్డిని హరీష్ రావు కలిసి బయటకు వచ్చాడు. ఆ కొద్ది రోజుల తర్వాత పరిణామాల నేపథ్యంలో రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత టీఆర్ఎస్ పార్టీ బతికి బయటగట్టింది. లేదంటే ఆ రోజే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఈ రోజు ఉండకపోతుండే, తెలంగాణ రాష్ట్రమే సాధించకపోతుండే. అందుకంటే అప్పటి పరిణామాలు కూడా రాజశేఖర రెడ్డి రాజకీయ చాతుర్యం, రాజకీయ నైపుణ్యం నేపథ్యంలో దాదాపుగా అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోని నేతలందరినీ ఆకర్షించే విధంగానే తను ఆ ప్రగతి భవన్కు పిలిపించాడు. వాళ్ళందరితో మాట్లాడు లాస్ట్ ఎండ్లో కూడా హరీష్ రావు వెళ్ళి రాజశేఖర రెడ్డితో మాట్లాడిన సందర్భాన్ని కూడా కవిత గుర్తు చేసిన పరిస్థితి. ఓవరాల్గా హరీష్ రావు జీవితం అనేది తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎలా ఎదిగాడు, ఒకనాడు 1.5 కోటి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ అన్న వ్యక్తి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని చెప్పి సంతోషిని అలాగే హరీష్ రావును కూడా కవిత నగేష్ అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా నేరుగా పిలుపునిచ్చారు కవిత. సో అంటే మీకు అన్ని విషయాలు తెలియవు, మీకు ఏదో బయట వచ్చేటివి, బయట మాత్రం తెలిసేవి మా చూసి నమ్మకండి, పార్టీలో ఇంటర్నల్గా ఇంకా చాలా జరుగుతున్నాయి, ఇవన్నీ మీకు తెలియదు, కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి, ఆచితూచి రియాక్ట్ కావాలి సోదరులారా సోదరీమణులారా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అప్పీల్ చేశారు. అంటే నిన్న సాయంత్రం కావచ్చు, ఎప్పుడైతే సస్పెన్షన్ అయిందో నిన్నటి నుంచి కొంచెం టీఆర్ఎస్ వాళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం స్వరం పెంచారు. కొంత కవితని నేరుగా విమర్శిస్తూ ఎన్నడూ మాట్లాడిన వాళ్ళు కూడా విమర్శలు చేస్తూ మాట్లాడారు. సో వీళ్ళందరినీ అంటే పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో సానుభూతి వచ్చేలాగా, అంటే ఒక సానుభూతి అంటే మీ పట్ల నాకేం కోపం లేదు, కేసీఆర్ పట్ల ఏం కోపం లేదు, కేటీఆర్ పట్ల ఏం కోపం లేదు, పార్టీలో ఇది జరుగుతుంది అని చెప్పే సానుభూతి ఇవాళ బీఆర్ఎస్లో వర్కౌట్ అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తుందా, ఏమైనా అవకాశం ఉందా అట్లా? కానీ డిఫరెంట్ కోణాన్ని ప్రస్తావించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో చాలా మందిలో కూడా కొత్త అనుమానాలు అయితే రేకెత్తించింది. అంటే ఇద్దరు నేతల జీవితాన్ని పూసగుచ్చినట్టు వర్ణించిన తర్వాత చాలామంది బీఆర్ఎస్లో కార్యకర్తలు, మాజీ మంత్రులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఆనాటి టీఆర్ఎస్ నుంచి ఈనాటి వరకు బీఆర్ఎస్ పార్టీని మోస్తున్న వాళ్ళు కావచ్చు. సో మొత్తంగా వాళ్ళ జీవితాన్ని కూడా వీళ్ళు కూడా పరికించి చూస్తారు. ఎవరైనా కూడా సర్వసాధారణంగా ఇప్పుడు మీరు కూడా ఒక ఛానల్లో పనిచేసిన సందర్భంలో రాజేష్ లాగానే ఉన్నాడు, కానీ రాజేష్ ఏదో లక్షల రూపాయలు సంపాదించుకొని ఎదుగుదల కాలేదు కదా. అలాంటి కోణాన్నే కవిత ప్రశ్నిస్తోంది. ఎందుకంటే ఒకనాడు 1.5 కోటి పెట్టుకొని వ్యాపారం పెట్టుకుందాం అనుకున్న హరీష్ ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు. ఒకనాడు మామూలు అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈరోజు మోకిళ్లలో బ్లూఫిన్ కంపెనీ పేరిట 750 కోట్ల రూపాయల విల్లాలు ఎలా కడుతున్నాడు. ఓకే నాగేష్, మీరు హోల్డ్లో ఉండండి, ఎందుకంటే వివిధ రాజకీయ